హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. ఈసారి ప్రభుత్వం వీఆర్ఓ గ్రేడ్ 1లకు సంబంధించి సమస్యల పరిష్కారంలో ఒక కీలక ముందడుగు అయితే వేసింది. బకాయిల విడుదలపై కీలక నిర్ణయం. ప్రభుత్వం 58 కోట్ల రూపాయల బడ్జెట్‌ను వీఆర్ఓల కోసం విడుదల చేయడం ఒక పెద్ద శుభవార్త. 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ఈఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లుగా పనిచేసి వీఆర్ఓల బకాయిలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీఆర్ఓల సంఘాల డిమాండ్లు. వీఆర్ఓల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వీఆర్ఓల సంఘం కార్యదర్శి రవీంద్రరాజు పలు కీలక డిమాండ్లు చేశారు. గ్రేడ్ 1 వీఆర్ఓల ప్రమోషన్లు. 2019 నుంచి కొనసాగుతున్న వీఆర్ఓల ప్రమోషన్ ప్రక్రియకు ఆలస్యం కాకుండా వెంటనే చేపట్టాలని కోరారు. బీహెచ్ఎల్ఓ బకాయిల విడుదల అండి. 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పంపిణీ సమయం మార్పు. ఉదయం 5 గంటలకు పెన్షన్ పంపిణీ చేసే విధానాన్ని ఉదయం 10 గంటలకు మార్చాలని, ఇది సచివాలయ సిబ్బంది, ముఖ్యంగా మహిళా సిబ్బందికి అనుకూలంగా ఉంటుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాగే బయోమెట్రిక్ విధానం సమీక్ష. బయోమెట్రిక్ విధానాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిమితం చేయాలని అయితే సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలు. 58 కోట్ల రూపాయలు విడుదల. ప్రభుత్వం 58 కోట్ల రూపాయలను వీఆర్ఓల బకాయిల కోసం విడుదల చేయడం సంతోషకరమైన విషయం. రీసర్వే ప్రణాళిక విమర్శలు. రీసర్వే విధానంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 120 రోజుల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ ఈ విధానం కొన్ని సమస్యలను సృష్టిస్తుందని వీఆర్ఓలు అభిప్రాయపడ్డారు. వీఆర్ఓల విశేష పాత్ర. 2019 నుంచి 2024 వరకు వీఆర్ఓలు వాలంటీర్ సేవలు అందించడం, పెన్షన్ పంపిణీ, ఎన్నికల నిర్వహణ వంటి కీలక పనులను నిర్వహించారు. ఈ సేవలకు గౌరవంగా ప్రభుత్వం వారికి చెల్లింపులు చేస్తూ ప్రమోషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. పెన్షన్ పంపిణీపై మార్పులు. ప్రస్తుతం పెన్షన్లు ఉదయం 5 గంటల సమయంలో పంపిణీ చేయడం సాధారణంగా ఉంది. అయితే ఈ విధానం సిబ్బందికి అసౌకర్యంగా ఉందని, దీనిని ఉదయం 10 గంటలకు మార్చాలని వీఆర్ఓలు అభ్యర్థిస్తున్నారు. వీఆర్ఓల సంఘం అభిప్రాయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో కొన్ని తప్పులున్నాయని పేర్కొంటూ కొత్త ప్రభుత్వం ఈ తప్పులను సవరించాలని వీఆర్ఓల సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తాజా అప్డేట్ ప్రకారం 58 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల, పెండింగ్ బకాయిల పరిష్కారం, గ్రేడ్ 1 ప్రమోషన్ల ప్రక్రియతో వీఆర్ఓలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు మరింత పెరగనుంది. ఈ చర్యలన్నీ వాస్తవానికి కార్యరూపం దాల్చడం ద్వారా వీఆర్ఓలు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగుల నమ్మకం ప్రభుత్వంపై మరింత బలపడుతుంది.